రేపు పంచమి శనివారం. ఇంట్లో మందార చెట్టు ఉంటే రాత్రి 6 నుండి 7 గంటల మధ్యలో ఇలా చేయండి చాలు. గంటలో మీరు కుబేరులుగా మారిపోతారు. వద్దన్నా డబ్బు వస్తుంది. మీరు ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. శనివారం రోజు పంచమి తిథి కలిసి రావటం అదృష్టం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు చిన్న పనిని చేస్తే చాలు గంటలో సుడి తిరిగిపోతుందని పండితులు పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. సాధారణంగా అందరిళ్లలో మందార చెట్టును పెంచుతూ ఉంటారు. మందార చెట్టు చాలా పవిత్రమైన చెట్టు. మందార చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవటం వలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనకు ఊరటను ఇస్తాయి. ఈ పువ్వులు దేవుడు పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం హనుమంతుడికి, శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మందార పూలు సానుకూల శక్తిని ఇస్తాయి. ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్యబలం పెరుగుతుంది. గ్రహ దోషాలు పోతాయి. ఇలా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మందార చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అయితే ప్రత్యేకించి శనివారం పంచమి తిథి కలిసి వచ్చిన రోజున మందార చెట్టు ఇంట్లో ఉన్నవారు ఒక చిన్న పరిహారం చేస్తే గంటలో వారి ఇంట్లో అద్భుతం జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శనివారము పంచమి తిథి కలిసి వచ్చిన రోజు మందార చెట్టు ఇంట్లో ఉన్నవారు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు శనివారం రోజు వినాల్సిన వెంకటేశ్వర స్వామి వారి లీలను తెలిపే ఒక కథను విందాం. ఊళ్ళో వెంకటేశ్వర స్వామి వారిని కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవాడు. అయితే అతను బంగారం పట్టిన మట్టయ్యేది. దాంతో దరిద్రాన్ని అనుభవించేవాడు. ఓ రోజు అతని భార్య అతనికి ఓ సలహా ఇచ్చింది. వెంకటేశ్వర స్వామి వారిని మన దరిద్రం తీర్చమని ప్రార్థించరాదా? ఆయన మీ కోరిక తప్పక తీరుస్తాడు అని చెప్తుంది. అప్పుడు వెంకట్రావు, పిచ్చిదానా, మనకేం కావాలో ఆయనకు తెలీదా? అందుకు నేనాయనకు సూచనలు ఇవ్వలేను అని అతను ఒప్పుకోలేదు. ఆ రాత్రి వెంకటేశ్వర స్వామి అతనికి కలలో కనబడి, మీ ఇంట్లోని గూట్లో 6 రూపాయలు ఉన్నాయి కదా, అవి తీసుకుని రేపు సాయంత్రానికల్లా నువ్వు పెద్ద బజారుకు వెళ్ళు. అక్కడ 6 రూపాయలకు నీకు ఇష్టమైంది ఏది కనబడితే అది కొను. నీ దరిద్రం తీరుతుంది అని చెప్పాడు. వెంకట్రావు ఉదయం నిద్రలేవగానే తన భార్యకు ఆ కళ గురించి చెప్పి అతను సైకిల్ మీద పెద్ద బజారుకు బయలుదేరాడు. ఒక చోట కోలాటం కర్రలు నచ్చి దాని ధరను అడిగాడు. జత 10 రూపాయలు. ఇంకొంచెం ముందుకు సాగాడు. వేలం పాట వేసే ఓ హాల్లో బొమ్మలను వేలం పాట వేస్తున్నట్లుగా బయట బోర్డును చూసి లోపలికి వెళ్ళాడు. గోడకు ఒక పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతూ ఉన్నాయి. వాటిని కొనడానికి ఖరీదైన దుస్తుల్లో డబ్బులు ఉన్నవాళ్లు చాలా మంది వచ్చారు. అతను వెనక్కి తిరిగిపోతూ ఉంటే పిచ్చి గీతలతో గీసిన ఓ బొమ్మను చూపించి చెప్పారు నిర్వాహకులు. దీని పేరు వెంకటేశ్వర స్వామి. దీన్ని గీసింది దీపక్ అనే 6 ఏళ్ల కుర్రవాడు. మా పాట 5 రూపాయలు అని మొదలుపెట్టారు. కానీ చిన్న పిల్లవాడు గీసిన ఆ నైపుణ్యం లేని బొమ్మను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అసహనంగా పెద్ద చిత్రకారుడి బొమ్మల వేలం పాట మొదలవటం కోసం వారంతా వేచి చూడసాగారు. మొదటిసారి 5 రూపాయలు, రెండవసారి 5 రూపాయలు. అది వెంకటేశ్వర స్వామి వారి బొమ్మ అవటంతో వెంకట్రావు గట్టిగా 6 రూపాయలు అని అన్నాడు. 6 రూపాయలు ఒకటోసారి, రెండోసారి. దాన్ని కొనడానికి అక్కడ ఉన్నవారు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో మూడోసారి అని డబ్బు తీసుకుని ఆ బొమ్మను వేలంపాట నిర్వాహకులు
వెంకట్రావుకు ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ బొమ్మను కొన్న వెంకట్రావు వంక వింతగా చూశారు. వేలం పాట మొత్తం ముగిసింది అని చెప్పారు నిర్వాహకులు. అదేమిటి, ఇంకా గోడకు వేలాడే ఆ అసలు బొమ్మలను వేలం వెయ్యాలిగా అని అడిగారు కొనడానికి వచ్చిన వాళ్ళు. ఆ బొమ్మలను గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం రాశాడో వినండి. అకాల మృత్యువు వాత పడిన తన కొడుకు గీసిన బొమ్మను మొదటగా 5 రూపాయలతో వేలం వెయ్యాలని, దాన్ని ఎవరు కొంటే వారికి తను గీసిన చిత్రాలన్నిటినీ కూడా ఉచితంగా ఇవ్వాలని రాశాడు. కొడుకు గీసిన అసంపూర్ణ చిత్రానికి తన ప్రేమతో ఎంతో విలువ చేకూర్చాడు. ఎందుకంటే తండ్రిగా తన కొడుకు గీసిన బొమ్మ మీద అతని ప్రేమ అలాంటిది. కాబట్టి మీరు కోరుకున్న చిత్రాలన్నీ కూడా మీరు ఇతని నుండి కొనుగోలు చేయండి అని మిగిలిన చిత్రాలన్నిటినీ కూడా వెంకట్రావుకు ఇచ్చేశారు. దాంతో వెంకట్రావు ఆ చిత్రాలన్నిటిని కూడా అమ్మే పెద్ద ధనవంతుడిగా మారిపోయాడు. ఇదంతా ఆ వెంకటేశ్వర స్వామి వారి దయే అని ఎంతో సంతోషించాడు. ఎవరైనా దేవుణ్ణి గాని దేవుడిచ్చిన మనసును గాని నిజంగా ప్రేమించగలిగితే అతని విలువకు 10 ఇంతల విలువను చేకూర్చడానికి, అవి మీకు సహకారం అందించడానికి ఒక తండ్రిగా మీ వెంట ఉంటాయి. ఆ ప్రేమను పొందగలిగిన వాడు నిజంగా ధన్యులు. ఇక వీడియోలోకి వస్తే, శనివారం పంచమి తిథి కలిసి వచ్చిన రోజున ఎవరైతే అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో మీ ఇంట్లో మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఇంట్లో మందార చెట్టు ఉన్నవారే ఈ పరిహారాన్ని చేయాలి. పక్కింట్లో పొరుగింట్లో మందార చెట్టు ఉండి అక్కడికి వెళ్ళి ఈ పరిహారం చేస్తే పని చేయదు. ఖచ్చితంగా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటేనే చేయండి. ఈ రోజు సాయంత్రం చక్కగా 6 నుండి 7 గంటల సమయంలో శుచిగా స్నానం చేయండి. లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గ్లాసులో లేదా చెంబులో పసుపు నీళ్లు తీసుకుని మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. వెళ్ళి ముందుగా మందార చెట్టు మొదట్లో ఈ పసుపు నీళ్లను పోయండి. ఆ తరువాత మందార చెట్టు మొదట్లో ఒక దీపాన్ని ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత మందార చెట్టుకు నమస్కారం చేసుకోండి. మాకు అప్పుల బాధలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మేము ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు, ధనం రావట్లేదు, ఈ పరిహారంతో మాకు ధనం రావాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మందార చెట్టు నుండి 3 మందార పూలను 3 మందార ఆకులను కోసి తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి నమస్కారం చేసుకుని మళ్ళీ మీ సంకల్పాన్ని ఇంకొకసారి చెప్పుకోండి. అంతే. మరునాడు ఉదయం ఈ మందార ఆకులను మందార పూలను తీసేసి ప్రవహించే నీటిలో పడవేయండి. పంచమి తిథితో కలిసి వస్తున్న శనివారం రోజు మొదలుపెట్టి మొత్తం 7 శనివారాల పాటు ఈ పరిహారాన్ని వ్రతంలాగా నిష్ఠగా చేశారంటే మీకు తిరగనేదే ఉండదు. నిమిషంలో గంటలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఇది సిద్ధ పరిహారం కనుక చేశారంటే ఖచ్చితమైన ఫలితం వస్తుంది. కాబట్టి అప్పులు ఆర్థిక సమస్యలు ఉన్న వారందరూ కూడా రేపు శనివారం రోజు మందార చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. రేపు శనివారం తులసి చెట్టు క్రింద మట్టి చిటికెడు తీసి ఇలా చేస్తే చాలు, ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మీకు ఉన్న ఇబ్బందులు కష్టాలన్నీ కూడా పోతాయి. బాధలు కన్నీళ్లు పోతాయి. మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ పోతాయి. ధన ఆదాయం పెరుగుతుంది. మీరే మీ ఆదాయం పెరగడాన్ని చూస్తారు. మన అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. మన హైందవ సాంప్రదాయంలో తులసికి ఉన్న ప్రాధాన్యత మరే ఇతర మొక్కకు లేదు. తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. ఇలా చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు తీర్థస్థలం అని
తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీర్థంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. రోజు నిద్రలేవగానే తులసి మొక్కను దర్శించటం, ప్రదక్షిణలు చేయటం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. తులసి మొక్కను నాటిన, నీరు పోసిన, తాకిన, పెంచిన మోక్షం సిద్ధిస్తుందంటారు. అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు హిందువులు. అయితే తులసి చెట్టు క్రింద ఉండే మట్టితో రేపు శనివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా పోయి కోరిన కోరికలు నెరవేరుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి రేపు మార్గశిర శనివారం రోజు తులసి మొక్క కింద మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులసి చెట్టుకే కాదు, తులసి మొక్క కింద ఉండే మట్టికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తులసి మొక్క పెరిగిన మట్టిలోకి అనేక సుగుణాలు వస్తాయి. తులసి మొక్క కింద మట్టిని పాపిటలో బొట్టుగా పెట్టుకుంటే సమస్త తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ తులసి మొక్క కింద మట్టితో శనివారం రోజు ఒక పరిహారం చేస్తే కోరిన కోరికలు తీరు సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజలు చేయని తులసి మొక్క దగ్గరకు వెళ్లి మీ మొక్క మొదట్లో ఉండే మట్టిని ఒక గుప్పెడు సేకరించి ఆ మట్టిని తీసుకుని దానిలో కొంచెం నీళ్లు, కొద్దిగా బెల్లము తురుము కలిపి ఒక ప్రమ్మిద షేపు వచ్చేలాగా తయారు చేయండి. తర్వాత ఈ మట్టి ప్రమ్మిదను ఆ రోజంతా కూడా ఎండలో పెట్టి బాగా ఆరబెట్టండి. మళ్ళీ సాయంత్రం సూర్యుడు వెళ్లిన తర్వాత ఈ మట్టి ప్రమ్మిదను తీసి పూజ గదిలో ఒక ఆకు మీదో లేదా ప్లేట్లోనో పెట్టి నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు అక్కడ కూర్చుని మీకు ఉన్న కోరికలను, సమస్యలను చెప్పుకోండి. ప్రతి శనివారం కూడా ఈ ప్రమ్మిదలోనే వెంకటేశ్వర స్వామి వారి ముందు దీపారాధన చేయండి. ఇలా ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు శనివారం రోజు తులసి చెట్టు కింద మట్టి